హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం బిగ్ బాస్ 3వ వారంలో భాగంగా జరిగినటువంటి నామినేషన్ డస్ట్ నామినేషన్స్ కోసం మాట్లాడదాం. ఈ డస్ట్ నామినేషన్స్లో మన బెస్ట్ నామినేషన్ యష్మి నామినేషన్. సో యష్మి వచ్చేసి నాగమణి కంటకి 9 క్యాక్ చేసింది. సో ఈ పాయింట్స్ మాట్లాడదు. ఆల్రెడీ నాగమణి కంట వచ్చి యష్మికి నామినేషన్ చేస్తాడు. సో చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ రివర్స్లో మళ్ళీ యష్మి తన వర్షన్కి వచ్చి తన నామినేషన్కి వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ నాగమణికి నామినేషన్ చేస్తుంది. సో ఆ వీడియో కూడా ఉంటుంది, అది కూడా చూసిన తర్వాత ఇక్కడికి రండి. అయితే యష్మి నాగమణికి చెప్తున్న పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ చాక్లెట్ బాయ్ అని పిలుస్తుంది. సో తను వచ్చి నిలబడ్డ తర్వాత నేను బిగ్ బాస్ ఎన్ని రోజులు ఉంటే ఓకే అన్ని రోజులు నిన్నే నామినేట్ చేస్తా ఉంటుంది డైరెక్ట్గా. ఓకేనా, దాంతోపాటు యూ బ్రోక్ మై హార్ట్, నువ్వు నా మనసుని విరిచేస్తావు, ఎందుకంటే నేను ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తాను. సో నువ్వు నువ్వు నన్ను మోసం చేస్తావు అని పదం వాడింది. ఇంకోటి ఏంటంటే నేను కిచెన్లో ఏదైతే మాట్లాడాను నీతో, నువ్వు ఏదైతే మైక్రో మేనేజ్మెంట్ అనుకుంటున్నావో అది నేను ఫ్రెండ్షిప్లో బాగా చెప్పాను, నేను ఒక ఫ్రెండ్గా భావించే చెప్పాను. అండ్ ఇంకోటి నేనైతుందో నేను గేమ్లో బయాస్గా అన్నా కదా, నేను ఎప్పుడు గేమ్లో బయాస్గా ఉండలేను అని చెప్పిందంట. ఆ తర్వాత దీనికి నాగమణి కంటే కౌంటర్ ఇస్తే ఏమిటంటే ఫ్రెండ్షిప్ వేరు, గేమ్ వేరు, రెండు వేరు. నేను రెండింటిని వేరుగా చూస్తాను. నేను నిన్ను ఫ్రెండ్గా నిన్ను మోసం చేయలేదు అని నాగమణి కంటే చెప్పుకొచ్చింది. ఓకే, బట్ స్టిల్ దానికి ఎవరు మన యష్మికి చెప్పిన పాయింట్ ఏంటబ్బా అంటే నువ్వు ఎమోషన్స్తో ఆడుకున్నావు, అండ్ ఎమోషన్స్తో ఆడుకున్నావు, బ్రెయిన్ వాడావు, యువర్ ఫిజికల్లీ వీక్ అని పదం వాడతాను. సో కొంచెం ఇలా గట్టి ఇచ్చేసింది నాగమణి కంటకి. ఆ బొక్కలు వేట్ చేస్తావు అని పదం వాడింది, చాలా మధ్యలో చాలా బాగా వాడింది అనుకోండి. చాలా అంటే మంచిగా అని చెప్పలేం, కానీ కొంచెం హార్ష్గా ఇట్లా జబ్బని పైకి లేసి కొంచెం అంటే తన ఇప్పటిదాకా మనం చీఫ్గా ఓకే టీం అలా చూస్తాం కదా, కొంచెం ఒక ఇండివిజువల్ ప్లేయర్గా తను మళ్ళీ ఆ గ్రాఫ్ పెంచుకోవడానికి తన ప్రయత్నాలు చేస్తుంది. నెక్స్ట్ యష్మి వచ్చేసి సెకండ్ నామినేషన్ 9 క్యాక్ చేసింది. సో తను చెప్పిన పాయింట్స్ ఏంటంటే చీఫ్గా ఇద్దరం ఫెయిల్ అయ్యాం, దట్స్ ఫైన్, కానీ నీకు అసైన్ చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా చేయలే అనిపించింది అని చెప్పింది. ఎందుకంటే చేయలేదు ఈ మేనేజ్మెంట్ ఏదైతే పనుల మేనేజ్మెంట్ ఇదిగా చేయడం అది చేయడం, ఈ పనుల మేనేజ్మెంట్ కొంచెం సరిగా చేయలేదు అనిపించింది అని చెప్పేసి యష్మిక 9 క్యాక్ చెప్పడం జరిగింది పాయింట్. అప్పుడు 9 క్యాక్ చెప్తూ లాస్ట్ 1 వీక్లో అయితే మాకు కూడా క్లారిటీ లేదు పనులు చేయాలా వద్దా అనేది బిగ్ బాస్ కూడా చెప్పలేదు, కాబట్టి నాకు కూడా క్లారిటీ లేదు, ఐ డూ అగ్రీ అని చెప్తాను. ఎందుకంటే వీళ్ళు చేయరు అన్నారు, ఎందుకంటే మేము ఇంకా కూడా మాకు అధికారం ఉంది, మా పవర్స్ని చేయరు అన్నారు. వాళ్ళేమో బిగ్ బాస్ చేయమని చెప్పలేదు, చేయొద్దని చెప్పలేదు, కాబట్టి నచ్చితే చేసి నచ్చకపోతే చేయాలి, ఒకరోజు చేయాలి, అట్లా జరిగింది. సో ఒప్పుకోవడానికి ఇంకా అంతమించి ఉంది. ఒకవేళ వీళ్ళు పవర్స్ అటు ఇటు అయినా కూడా వీళ్ళు కూడా అదే చేస్తారు కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. అండ్ మరొకటి మళ్ళీ కలుసుకుందాం. వీడియో వస్తే లైక్ కొట్టి చాలా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరిన్ని నావెల్స్ వీడియో మన ఛానల్ ఉంటే చూసేసేయండి.